రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పాటుపడుతూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలను ఎవరు మోసం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఎపిసోడ్కి సంబంధించి అతి ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేశాడు, చంద్రబాబు నాయుడు ఏ రకంగా తన స్వార్థం కోసం ఆలోచన చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం బలి తీసుకున్నటువంటి అంశాలను రేవంత్ రెడ్డి గారే మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ 3 క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా. దాని తర్వాత మీరే డిసైడ్ చేయండి ఎవరు ద్రోహులు, ఎవరు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేటువంటి వారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారి మాటలు వినండి. భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే ఈయన రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్. అది 2023లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ఓకే, ఇప్పుడు 2026లో ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద బాధనే వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా రాసినటువంటి లేఖ. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉన్నారు, మీరు పట్టించుకోవడం, తెలంగాణ రాష్ట్రం నీటిని దోచుకుపోతుందని చెప్పి ఒక లేఖ రాస్తే దానికి సంబంధించి పట్టించుకోలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విషయాన్ని ఎవరు చెప్తా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరొక వీడియో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వీడియో కూడా చూడండి. చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా చరిత్ర ఇది. మీ నీటి గది ఇవాళ నేను సూటిగా చెప్పబట్టుకునే వేదిక నుంచి 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసినానే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీకు చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదటి 3 TMCల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అనే వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించాలి. పూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినో పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 TMCల పర్ డే దోపిడీని ఆపించి. సో ఇది అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడినప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పనులను ఆపించడం జరిగింది. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ కూడా మీరు వేసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కానీ, అదేవిధంగా ఎంఐఎం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అందరితో కలిపి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్తో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కావాలంటే వెళ్ళి చెక్ చేయండి అని చెప్పి. సో అక్కడ పనులు ఆగిపోయినాయి. ఆగిపోయిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఇంతవరకు మాట్లాడలేదు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి హక్కులు వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను కాపాడేది ఎవరు కాపాడాలి? ఎవరిది బాధ్యత? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిది. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ లేఖ రాశారు కాబట్టి దానికి స్పందించకుండా మరి వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు, వాళ్ళకి మోసం చేస్తున్నట్టు కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధికి ఉపయోగపడేటువంటిది, వారి జీవితాలను మార్చేటువంటిది. అంత గొప్ప ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్టును చేపడితే మరి దానికి సంబంధించి పర్యావరణమా ఇంకొకటా ఏదైనా సరే ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీరే కేంద్రంలో మీరే పొత్తులో భాగంగా ఉన్నారు కదా, ఎన్డీఏ భాగస్వామ్యం, ఎన్డీఏ కూటమిగా ఉన్నారు కదా, మరి ఏదైనా పరిష్కారం చేసి 2 రాష్ట్రాలకు ఆమోదయోగమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలు బాగుపడే విధంగా, ఇరు రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఒక పక్క తెలంగాణ సీఎం చెప్తా ఉన్నారు కదా, మా వరకు మేము చేసుకున్నామని చెప్పి. మీరెందుకు తీసుకోలేదు? మీరెందుకు ఆలోచన చేయలేదు? అంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గతంలో ఎయిమ్స్ వస్తే మంగళగిరికి తీసుకుపోయినారు, హైకోర్టు వస్తే వెనక్కి తీసుకుపోయినారు.
ఇప్పుడు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి అనేక రకాలుగా మీరు మోసం చేస్తూ ఉన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చి మీ స్వార్థం కోసం ఇంకో చోటికి మారుస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా రాయలసీమ ప్రాంతానికి మీరు చేస్తున్నది అన్యాయమే కదా. ఆ అన్యాయం చేస్తున్నారనడానికి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలే అతిపెద్ద ఎగ్జాంపుల్. ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకేం కావాలి? ఇప్పుడు మాట్లాడండి, రాయలసీమ ద్రోహి ఎవరో, రాయలసీమలో ఏ పార్టీ పుంజుకుందో, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయాడని చెప్పిన డైలాగులు చెప్పినట్టు కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చెప్తారు? సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడ్డంగా బుక్ చేశాడనలో ఎలాంటి సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల పట్ల ఏ రకంగా ఉంటారన్నది కూడా చాలా క్లారిటీగా ఆయన 3 వీడియోల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.